హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి అప్కమింగ్ రివ్యూలో మరి భూమి గగన్లు తప్పిపోయిన తర్వాత ఏం జరిగింది, మరి భూమి మిస్ అవ్వడానికి కారణం అపూర్వ అని శరత్చంద్రకి తెలిసిపోయిందా, మరి అపూర్వ భూమి కోసం తప్పుగా మాట్లాడిందా, భూమి కోసం తప్పుగా మాట్లాడితే నాలుక చీరేస్తానని చెప్పి అంటున్న శరత్చంద్ర, మరి అడవి గుండా వెళ్ళిన భూమి గగన్లు ఎక్కడికి చేరారు, అక్కడ భూమి గగన్ల మధ్య ఏం జరిగింది, గగన్కి భూమి ముద్దు పెట్టిందా, అలాగే మరి తనకి దగ్గరుండి వంట చేసి పెట్టిందా, అసలు భూమి గగన్లు ఎక్కడికి వెళ్ళారు, ఏ ఇంట్లో ఉన్నారు, మరి వీళ్ళిద్దరి మధ్య ఇంకా ప్రేమ బంధం గట్టిపడాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే భూమి కనిపించకపోవడంతో శరత్చంద్ర అందరినీ పంపించి వెతకమని చెప్పి అంటాడు. ఇంకా అపూర్వ, ఏంటి బావా, నీకు ఇంకా అర్థం కావటం లేదా, ఆ భూమి కనిపించటం లేదు, ఆ గగన్ కూడా కనిపించటం లేదు అని చెప్పేసి అనగానే, గగన్ కనిపించటం లేదా అని చెప్పేసి చూస్తూ ఉంటాడు. అవును, గగన్ కూడా లేడు కదా అని చెప్పి అంటుంటే ఇంకా శారదాపూర్ని, గగన్ ఎక్కడికి వెళ్ళాడు, ఏమయ్యాడు అని చెప్పేసి వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. ఇంకా శారద దగ్గరకు వచ్చి శరత్చంద్ర, నీ కొడుకు ఎక్కడా అని చెప్పి అనగానే, మీరు కూడా ఇక్కడే ఉన్నారు కదా, గగన్ కూడా కనిపించటం లేదు, మాకు కూడా భయంగానే ఉంది అని చెప్పేసి అంటుంది. చూడు, నా కూతురు భూమి కనిపించటం లేదు, నీ కొడుకు గగన్ కనిపించటం లేదు, వాడే గనక నా కూతుర్ని తీసుకెళ్ళుంటే వాడిని ప్రాణాలతో ఉంచను అని చెప్పేసి అంటాడు. దయచేసి అలా అపార్థం చేసుకోకండి, గగన్ అలాంటి వాడు కాదు, ఎవరో రౌడీలు వచ్చారు, భూమిని తీసుకెళ్ళిపోతుంటే గగన్ వెనకాల పరిగెత్తాడు. ఏంటి, రౌడీలు వచ్చారా, భూమిని తీసుకెళ్ళిపోతున్నారా, మీరెప్పుడు చూశారు, అదే మీరిక్కడి నుంచి మారిపోయి వెళ్ళిపోతామన్నారు కదా, అప్పుడు మేమే కొంచెం ముందు షెల్టర్ వేసుకున్నాము, అక్కడి నుంచి నేను అంతా గమనిస్తున్నాను, గగన్ భూమి దగ్గరికి రావడం నిజమే, కానీ భూమిని ఎవరో వెనక నుంచి వచ్చి తనని నోరు మూసి తీసుకెళ్ళిపోతున్నారు, అప్పుడు గగనే కాపాడాలని ప్రయత్నించాడు, వెనకాల వెళ్ళాడు అని చెప్పి అనగానే ఇంకా అప్పుడే అక్కడికి వస్తాడు శరత్చంద్ర. ఇంకా ఇదిలా ఉండగా కృష్ణప్రసాద్తో అపూర్వ, ఏంటి కృష్ణప్రసాద్, ఇప్పటికన్నా అర్థమైందా ఆ భూమి క్యారెక్టర్ ఏంటో అనగానే, మర్యాదగా మాట్లాడండి, భూమి క్యారెక్టర్ కోసం మాట్లాడే అంత క్యారెక్టర్ మీ దగ్గర లేదు అని చెప్పి అనగానే, ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు, ఎక్కువగానే మాట్లాడతా, భూమి ఎలాంటిదో, ఆ అమ్మాయి ఏం చేసిందో అన్నీ నాకు తెలుసు, మీరేం చేశారో, డబ్బు కోసం మీరు ఎంతటికి దిగజారుతారో మీకోసమూ తెలుసు, భూమి విషయంలో మీ ప్రమేయం లేకుండా భూమి ఇక్కడ నుంచి ఇంచు కూడా కదలలేదు, కానీ నా కొడుకు గగనున్నాడే, వాడు భూమికి ఎలాగైనా సేఫ్గా అండగా ఉంటాడు, వాడున్నంతకాలం భూమికి ఏం కాదు, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ చేయలేవు అని చెప్పి గొడవ పడుతూ ఉంటారు. కానీ భూమికి కానీ గగన్కి కానీ ఏమన్నా అయితే నీ అంతు చూస్తా అని చెప్పేసి శపథం చేస్తాడు కృష్ణప్రసాద్. ఇంకా వెంటనే అక్కడికి శరత్చంద్ర రాగానే అపూర్వ, చూడండి బావా, చూడు బావా అని చెప్పేసి అనగానే, ఏం చూడాలి అని చెప్పి అంటాడు. బావగారు, భూమిని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు, గగన్ వెళ్ళాడు, సేఫ్గా తీసుకొస్తాడు, మీరేం కంగారు పడకండి, భూమికి ఏం కాదు అనగానే, ఎందుకంటే దీనంతటికీ కారణం నువ్వే అపూర్వ అని చెప్పి అంటాడు. నేనా అనగానే, నువ్వే అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు. అదేంటి బావా, తను వెళ్ళిపోవడానికి నేను కారణం ఏంటి, నీకు 4 సార్లు ఫోన్లు వచ్చాయి, ఆ ఫోన్లు ఎక్కడివి అపూర్వ, ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే చెప్పలేదు, కానీ ఆ ఫోన్లో ఏం మాట్లాడావు, ఎవరి కోసం మాట్లాడావు, అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఫస్ట్ నుంచి భూమి అంటే నువ్వు కొంచెం తేడాగానే ఉంటున్నావు, భూమి మీద ఎవరో ఏదో చేస్తున్నారని చెప్పేసి నాకు అనుమానంగా ఉంది అంటే కొట్టిపడేశావు, కానీ ఇప్పుడు ఏం జరిగింది, భూమిని వచ్చి ఎవరో తీసుకెళ్ళిపోయారు, కానీ నువ్వు ఎందుకు ఇట్లా అపూర్వ, ఆ నెంబర్ ఏది తీసుకురా, నీకు 2 సార్లు భూమి కోసం వచ్చిన ఫోన్ని ఎందుకు ఇవ్వటం లేదు అని చెప్పి గట్టిగా అడుగుతూ ఉంటాడు. అయ్యో బావా, నా తప్పేమీ లేదు బావా, నేను అలా ఏం చేయలేదు అని చెప్పేసి అంటుంది.
భూమి విషయంలో ఏమన్నా జరిగితే మాత్రం చూస్తూ ఊరుకోన పూర్వ, జాగ్రత్త అనుకుంటూ అక్కడి నుంచి కృష్ణప్రసాద్ని తీసుకుని అంతా చూద్దామని చెప్పి బయలుదేరి వెళ్తాడు. ఇంకా ఇదిలా ఉండగా శారదా పూర్ణి ఇద్దరు కంగారు పడుతూ ఉంటే ఇంకా కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తాడు. శారదా, నువ్వేం కంగారు పడకు, భూమికి ఏం జరగదు అనగానే, లేదండి, భూమి గగన్ ఇద్దరూ కనిపించటం లేదు, భయంగా ఉంది, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, గగన్ ఉన్నంతసేపు భూమికి ఏం కాదు అని చెప్పేసి అనగానే, అవునమ్మా, గగన్ అన్నయ్య భూమిని సేఫ్గా తీసుకొస్తాడు, మనం ఏం కంగారు పడద్దు, పద వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు బయలుదేరి ఇంటికి వెళ్తారు. ఇంకా ఇదిలా ఉండగా రౌడీల నుంచి గగన్ భూమిని ఇంకా తీసుకుని పరుగులు పెడుతూ ఉంటే రౌడీలు వెంబడిస్తూ ఉంటారు. ఇంకా గగన్ అక్కడే ఉండి భూమిని వెనక్కి నించోపెట్టుకుని వాళ్ళతో ఫైట్ చేస్తానంటాడు. వద్దు, వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళందరూ మిమ్మల్ని ఏదైనా చేస్తారు, మనం పారిపోదాం అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది. సరే, మనం పారిపోతే ఎంతవరకు పారిపోతాం భూమి, వాళ్ళని ఏదో రకంగా అడ్డుపడాలి, ఇక్కడ ఏదన్నా ఉండి నువ్వు సేఫ్గా ఉండు, నువ్వు ఇక్కడే ఉండు అంటాడు. లేదు, వద్దు అని చెప్పేసి అనగానే అందరూ ఒకేసారి మూకుమ్మడిగా వస్తూ ఉంటారు. ఇంకా గగన్ వాళ్ళని ఒక్కొక్క దారిలో ఒక్కొక్క కర్ర పెట్టి కొడుతూ ఉంటాడు. ఇంకా వాళ్ళు పటాపటా 10 మంది వచ్చిన వాళ్ళలో 4 కింద పడిపోతారు. ఇంకా భూమి గగన్లు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే సడన్గా ఎదురు నుంచి వచ్చి గగన్ని కొట్టబోతారు. ఇంకా గగన్ని కొడుతుంటే గగన్ తప్పించుకుని మళ్ళీ ఫైట్ చేసి భూమిని చేత్తో తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇంకా ఇలా వెళ్తూ ఉండగా దారిలో చాలా పెద్ద జలపాతం వస్తూ ఉంటుంది. ఆ జలపాతాన్ని చూసి ఇద్దరు అక్కడ ఆగిపోతారు. ఇప్పుడు ఇటు నుంచి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంకా ఆల్రెడీ నలుగురిలో ఇద్దరు స్పీడ్గా వచ్చి గగన్ కొట్టబోయి ఆ జలపాతంలో పడిపోతారు. ఇంకా ఒకే ఒక్కడు మిగులుతాడు. ఇంకా వీళ్ళిద్దరూ సైడ్ నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే అంతా చిట్టడివి, ప్రశాంతంగా ఉంటుంది, మనుషులు ఎవ్వరూ లేరు. అలా వెళ్తూ వెళ్తూ ఉంటే దారి ఏమీ కనిపించదు. వెళ్తూ ఉంటే మరి ఒక్కడే వచ్చి కర్ర పెట్టి గగన్ని నెత్తి మీద వెనక నుంచి కొట్టడానికి ట్రై చేస్తాడు. ఇంకా ఆ కర్రని తీసుకుని భూమి వాడిని కొట్టి గగన్కి సైడ్కి దెబ్బ తగలంగానే గగన్ అమ్మా అనుకుంటూ కింద పడతాడు. ఇంకా భూమి గగన్ గారు అని చెప్పి తలకి బ్లడ్ వస్తూ ఉంటే ఇంకా కింద పడిపోగానే చేతులతో తీసుకుని తన చున్నీని చించి గగన్కి కట్టుకడుతుంది. ఇంకా గగన్ అలా ఉండంగానే స్పృహ తప్పుతున్నాడేమోనని అక్కడి నుంచి వాటర్ తీసుకొచ్చి ముఖం మీద చల్లి భుజం మీద వేసుకుని, ఇక నా కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారు, నిజంగా నా కోసం మీరు ఇంతగా ప్రేమిస్తున్నారు, మీకు నేను ప్రేమను పంచలేకపోతున్నాను, అటు నాన్న ఇటు మీరు, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, కానీ మీరు నా ప్రాణానికి ప్రాణం కాపాడుతున్నారు అని చెప్పి నుదుటి మీద ముద్దు పెడుతుంది. గగన్కి అంతగా దెబ్బ కాకపోయినా కొంచెం తనకి మెలకుగానే ఉన్న భూమి ఏం చేస్తుందా, భూమిని కూడా అబ్జర్వ్ చేయాలి, తన మనసులో తనకి ప్రేమ ఉందో లేదో ఇప్పుడే తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటూ అలాగే ఉంటాడు. ఇంకా భూమి గగన్ని తీసుకుని నడిపించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. గగన్ అలాగే నడుస్తూ ఉంటాడు. అక్కడ ఒక చిన్న టెంపుల్ లాంటిది వస్తుంది. అక్కడ గగన్ని తీసుకొచ్చి కూర్చోబెడుతుంది. దేవుడి దగ్గర ఉన్న కుంకుమని తీసుకొచ్చి నుదుటిని పెట్టి తను కూడా కూర్చుని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. గగన్కి ఏం కాకూడదు, తను బాగుండాలి తను అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇంకా చుట్టూతా అంత పక్షులు కిలకిల రావాలు, అంత ప్రశాంతమైన జలపాతాలు ఇలా ఉండగానే భూమి అలా తదేకంగా గగన్ని చూస్తూ ఉంటుంది. గగన్ ఒంటి కన్నుతో భూమిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. భూమి, నీ మనసులో నా మీద ఇంత ప్రేమ ఉంది, కానీ ఎక్కడ బయటపడటం లేదు, నువ్వు ఎందుకు బయటపడటం లేదో నాకు అర్థం కావట్లేదు, కానీ ఇప్పుడు తెలుస్తుంది, నాకు బాలేదని తెలిసిన తర్వాత నన్ను ఇంత బాగా చూస్తున్నావు, నా కోసం ఇంత ఏడుస్తున్నావు, నిజంగా ప్రేమించే వ్యక్తి ఇంతగా ఏడుస్తుందంటే ఎవరికి ఆనందంగా ఉండదు, నాకు చాలా ఆనందంగా ఉంది నువ్వు ఏడుస్తుంటే అని చెప్పేసి గగన్ లోపల సంతోషిస్తూ ఉంటాడు. ఎందుకంటే భూమి ఇప్పటి వరకు తన మనసులో గగన్ ఉన్నాడని ఎప్పుడూ చెప్పలేదు, కానీ ఇప్పుడు మాత్రం తను చెప్పకపోయినా తన మనసులో ఎంత ప్రేమ ఉందో గగన్కి చక్కగా అర్థమైపోతూ ఉంది. ఇంకా అక్కడి నుంచి గగన్ని తీసుకుంటూ ఇంకా కొంచెం దూరం తీసుకెళ్ళి నడిపిస్తూ ఉంటే గగన్ కొంచెం దూరం నడిచాక ఇంకా భూమి ఆకలేస్తుంది, భూమి ఆకలేస్తుంది,
దాహం వేస్తుంది అని చెప్పేసి అక్కడే కూర్చుండిపోతాడు. ఇంకా భూమి కంగారు పడిపోతూ ఉంటుంది. ప్లీజ్ గగన్ గారు, కొంచెం 4 అడుగులు వేయండి. మీకేం కావాలన్నా ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి పళ్ళు ఏమన్నా ఉన్నాయో చూస్తాను రండి అని చెప్పేసి గగన్ని తన భుజం మీద వేసుకుని నెమ్మదిగా నడిపిస్తూ తీసుకెళ్తూ ఉంటుంది. చూస్తాను భూమి, ఎంతవరకు నువ్వు నా కోసం కష్టపడతావో చూస్తాను అని చెప్పేసి కన్ను మూసుకుని గగన్ అలా చూస్తూ ఉంటాడు. భూమి గగన్ని సేఫ్గా తీసుకెళ్తామని చెప్పి తీసుకెళ్తూ ఉంటుంది. ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ పిన్ని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటమ్మాయి, నువ్వు ఏది ప్లాన్ చేసినా అట్టర్ ఫ్లాప్ అవుతూ ఉంది. ఇప్పటికీ ఎన్ని ప్లాన్లు వేసావు? ఆ భూమిని చంపాలనుకున్నావు, హాస్పిటల్లో చంపేస్తే ఒక కుట్ర వదిలిపోయేది. ఊరుకో పిన్ని, చంపడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? అది మామూలు ఆడిది కాదు. అయినా అదే ఒక శక్తి లాంటి మనిషి. దాని వెనకాల ఆ గగన్ ఉన్నాడు. వాడున్నంతకాలం ఆ భూమిని నేనేమీ చేయలేను. ఆ భూమిని నన్ను 3 చెరువులు నీరు తాగిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారో, ఏం చేస్తున్నారో ఆ రౌడీ వెధవలకు ఫోన్ చేస్తుంటే ఒక్కడూ ఎత్తటం లేదు. బావకి నా మీద అనుమానం వచ్చేస్తుందేమో. పదే పదే నా టెన్షను, వాళ్ళు నాకు ఫోన్ చేయటం, నేను పక్కకు వెళ్ళి మాట్లాడటం, ఇప్పటికే నా మీద అనుమానం వచ్చింది. నీకు ఎవరు ఫోన్ చేస్తున్నారు? నువ్వు భూమిని తీసుకెళ్తుంటే నువ్వేం చేసావు అని చెప్పేసి నన్ను ప్రశ్నిస్తున్నారు. అవునమ్మాయి, అల్లుడి గారికి నీ మీద అనుమానం వచ్చింది. ఎందుకంటే ఆ కృష్ణప్రసాదు నువ్వే ఏదో చేసావన్నట్టు మాట్లాడుతున్నాడు కదా. ఆ మాటలన్నీ అల్లుడి గారు వినేసినట్టున్నారు. అందుకే అంతగా నీ మీద కోపడ్డారు. భూమి కనుక రాకపోతే ఇంట్లో నీకు స్థానం ఉండదమ్మాయి. నిన్ను గన్నుపెట్టైనా కాల్ చేయొచ్చు. ఏమో, నిన్నైనా చేయొచ్చు, ఇంకెవరినైనా చేయొచ్చు. నాకు టెన్షన్గా ఉంది. పెళ్ళి వద్దు, పేరెంటం వద్దు. ఇక్కడి నుంచి వెళ్ళిపోతానమ్మా. నాకెందుకు వచ్చింది ఈ గోల? అయ్యో పిన్ని, ఆపదలో ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోతావా? నీకు మాట ఇచ్చాను కదా, మంచి పెళ్లి కొడుకుని చూసి పెళ్లి చేస్తానని. అది కూడా నీకు అక్కర్లేదా? నేను ఎంత బాధలో ఉన్నప్పుడు వెళ్ళిపోతావా పిన్ని అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. మరి ఏం చేయమంటావమ్మాయి? మనం చేసిన ప్రతిదీ బెడిసి కొడుతుంది. ఆ గగన్ తిరిగి వచ్చినా నిన్ను వదిలిపెట్టడు అని చెప్పేసి అంటూ భయపడుతూ ఉంటారు. ఏంటి మమ్మీ, ఏం జరుగుతుంది? భూమిని నువ్వే పంపించేశావా అని చెప్పేసి నక్షత్ర వచ్చి అడుగుతుంది. ఎంత పని చేసావు మమ్మీ? ఆ భూమి వాడు ఇద్దరు తప్పిపోయారు అంటే, వాళ్ళిద్దరు ఒకే చోటు ఉన్నారంటే, వాళ్ళిద్దరు ప్రేమలో పడిపోతే నా పరిస్థితి ఏంటి? అసలు దీనంతటికీ మమ్మీయే కారణం అని చెప్పేసి రుసరుసలు ఆడుకుంటూ అక్కడ దేవుడా దేవుడా, వాళ్ళిద్దరు త్వరగా రావాలి, కనిపించాలి, ఎక్కడున్నారో తెలియాలి అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా శరత్చంద్ర, కృష్ణప్రసాద్, గగన్ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఎక్కడొస్తున్నాయో, ఫోన్ పనిచేస్తుందా లేదా అని చెర్రీతో మాట్లాడుతూ ఉంటారు. అరే చెర్రీ, సిగ్నల్స్ ఆఫీస్కి ఫోన్ చేసి మన గగన్ అన్నయ్య ఎక్కడున్నాడో, ఫోన్ సిగ్నల్ ఎక్కడ కనిపిస్తుందో ట్రేస్ అవుట్ చేయరా అని చెప్పేసి అనగానే అలాగే డాడీ అని చెప్పేసి ఇంకా సెల్ ఫోన్ సిగ్నల్స్ వాళ్ళతో చెర్రీ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా వాళ్ళు ఫోను ఆన్లో ఉంటే తెలుస్తుంది సార్, స్విచ్ ఆఫ్లో ఉంటే మనకేం చెప్పలేము, ట్రై చేస్తాం అప్పటికి కూడా అని చెప్పేసి వాళ్ళు కూడా వెరిఫై చేస్తూ ఉంటారు. ఇంక ఈ లోపల కొంచెం దూరం నడిచిన తర్వాత భూమి గగన్లకి ఒక ఆటో దొరుకుతుంది. ఇంకా ఆటో పట్టుకుని భూమి గగన్ని ఆటోలో కూర్చోబెట్టేసరికి ఆటోలో ఇంకా 2-3 ఉంటారు. ఆ ఇరుకు ఆటోలో కూర్చునేసరికి గగన్ భూమి మీద తల వాల్చేస్తూ ఉంటాడు. ఇంకా భూమి గగన్లు చాలా దగ్గరగా కూర్చోవడంతో ఆటో డ్రైవర్ గుంతలో ఆటోలో తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా పద్దాక భూమి మీద పడిపోతూ ఉంటాడు గగన్. ఇంకా భూమి కూడా తను అలా ఉండేసరికి తనకి కూడా గగన్ అంటే ఇష్టమే కాబట్టి చాలా ప్రేమగా నవ్వుతూ అలా ఉంటూ ఉంటుంది. అదంతా కూడా గగన్ భూమిని చూస్తూ అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పొలిమేర దాటాక ఒక చిన్న పల్లెటూరు కనిపిస్తూ ఉంటుంది. అన్న ఆపండి అన్న అని చెప్పేసి గగన్ని తీసుకుని భూమి ఆ ఊర్లో దిగుతుంది. ఇంకా గగన్ కొంచెం బాగానే ఉంటాడు. ఏంటి భూమి, ఇక్కడికి వచ్చామేంటి, ఇదే ఊరు అని చెప్పానంగానే ఏమో తెలీదు, ఇదేదో ఇక్కడ కొంచెం పల్లెటూరు లాగా ఉంది. ఈ రాత్రికి మనం అడవిలో కంటే కూడా ఆ పల్లెటూరులో షెల్టర్ అడిగితే పొద్దున మనం మన ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి ఆటో అతనికి థ్యాంక్స్ చెప్పి ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అక్కడ ఒక పేదరాశి పెద్దమ్మ ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో ఒక తాతయ్య బామ్మ ఇద్దరు ఉంటారు.
ఇంకా వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళంగానే గగన్, భూమి, ఎవరమ్మా మీరు? ఎక్కడికి వెళ్తున్నారు? ఈ ఊరికి కొత్తగా వచ్చారా అని చెప్పి అడగంగానే, నమస్కారం బామ్మగారు, నా పేరు భూమి, ఈయన పేరు గగన్. ఏంటమ్మా, నీ పేరు భూమి, ఇతని పేరు గగనా? కావాలని పెట్టుకున్నారా? నిజమైన పేర్లేనమ్మా అనంగానే, అదేంటి బామ్మగారు అలా అడిగారు? అంటే నీ పేరు భూమి అంటే భూదేవి కదమ్మా, ఆకాశం అంటే గగన్ కదా, అందుకే. మీ ఇద్దరు భార్యాభర్తలా అని చెప్పి అడగంగానే గగన్ ఒక్కసారి అవును బామ్మగారు అని చెప్పి అనగానే, గగన్ గారు అని చెప్పి అంటుంది. ఏ, నేను ఇష్టపడుతున్నాను, నువ్వు ఇష్టపడితే త్వరలోనే భార్యాభర్తలు అవుతాం కదా అని చెప్పేసి గగన్ అంటాడు. ఆ మాటకి భూమి, అక్కడ ఆపేస్తే బాగుంటుంది, నేను ఇష్టపడుతున్నానని చెప్పానా అని చెప్పేసి అనగానే, అంటే ఏంటి, నన్ను ఇష్టం లేకుండా ఇంత దూరం తీసుకొచ్చావా, ఇలా కాపాడుతున్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా చూడమ్మా, కొత్తగా పెళ్ళైనట్టుంది మీ ఇద్దరికిను, మాటకి మాటకి ఇద్దరు కూడాను బాగానే సమాధానం చెప్పుకుంటున్నారు. ఇప్పుడు సాయంత్రం అయిపోయింది, అడవంతా చీకటైపోయింది, ఇప్పుడు వెళితే వన్యమృగాలన్నీ వెంటాడుతాయమ్మా, వెళ్ళకండి, మా ఇంట్లో ఈ రాత్రికి తలదాచుకోండి, పొద్దుటే మీరు దారి దొరుకుతుంది, వెళ్ళొచ్చు అనంగానే, అలాగే బామ్మగారు, అలాగే అని చెప్పి గగన్ అంటాడు. ఇంకా రెండమ్మా, నువ్వు కూడా అలసిపోయినట్టున్నావు, అబ్బాయి కూడా అలసిపోయాడు, ఇద్దరికీ ముఖాలు కడుక్కోండి, ఎక్కడి నుంచి వచ్చారో ఎప్పుడు తిన్నారో మీకు మంచిగా వంట చేసి పెడతాను అనంగానే, వద్దు బామ్మగారు, నేనే వంట చేస్తాను, వంటిల్లు ఎక్కడుందో చెప్పండి, వంట మీ తాతకి మీకు కూడా చేస్తాను అని చెప్పేసి ఇంకా గగన్ గారిని ఫ్రెష్ అవ్వమని చెప్పి, ఆకలేస్తుందన్నారు కదా, మీకు మంచి ఫుడ్ పెడతాను అని చెప్పి గగన్కి మంచినీళ్ళు ఇచ్చి తనకి ఫ్రెష్ అవ్వమని చెప్పి అంటుంది భూమి. ఇంకా గగన్ అక్కడ ఉన్న ఒక టేబుల్ దగ్గర కూర్చుని పొట్ట పట్టుకుని ఆకలి ఆకలి అంటూ బాధపడుతూ ఉంటే, అయ్యో మన నాకు మనవడు ఉంటే నీ అంత ఉండేవాడయ్యా, అందరూ మా వాళ్ళంతా యాక్సిడెంట్లో చనిపోయారు, మీ తాతయ్య నేనే మిగిలిపోయాము, నాకు మీ అంత మనవడు మనవరాలు ఉండేవారు, అచ్చం వాళ్ళలాగే అనిపిస్తున్నారు అని చెప్పేసి గగన్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా గగన్ వెంటనే అలా కూర్చుని ఉండగా భూమి తను వెళ్ళి కొంచెం స్నానం చేసుకుని తలకి గుడ్డ కట్టుకుని ఇంకా వంటింట్లోకి వెళ్ళి ఆ వంటింట్లో ముగ్గులు చిన్న చిన్న అరగడలా ఉన్న ఇంట్లో చక్కగా అన్నం, పప్పు, కూర అంతా చేస్తూ ఉంటుంది. చేసిన తర్వాత బామ్మ వచ్చి, ఇదిగో అమ్మ, ఈ వడియాలు కూడా వేయించు, పప్పుతో బాగుంటుంది అని చెప్పేసి అనగానే ఇంకా గుమగుమలు వస్తూ ఉంటాయి. మంచిగా వండుతూ ఉంటే బయట కూర్చున్న గగన్, భూమి ఆకలి, వాసనలు గుమాయిస్తున్నాయి అనుకుంటూ కిచెన్లోకి వెళ్తాడు. వెళ్ళంగానే కిచెన్లో భూమి పోపేస్తూ ఉంటుంది. తను దగ్గరగా వెళ్ళి నించుని చూస్తూ ఉంటాడు. ఇంకా వెంటనే తను ఇలా కలుపుతూ ఉంటే భూమి చేతితో పట్టుకుని గరిటె పెట్టి కలుపుతూ ఉంటాడు. ఇంకా భూమి కూడా, మీరు వెళ్ళి, మీకు బాగాలేదన్నాను కదా, మీరు వెళ్ళి కూర్చోండి, నేను తీసుకొస్తాను అనగానే, ఏం పర్వాలేదని చెప్పి భూమి భుజం మీద చెయ్యి వేస్తూ కలుపుతూ ఉంటాడు. అసలు ఈ మనిషికి ఏమి తెలీదా, ఒక అమ్మాయి పక్కన నించుని వంట చేస్తూ ఉంటే నిజంగానే వచ్చి చేస్తూ ఉంటే నాకు బాగానే ఉంది, కానీ నా మనసులో ఉన్న ప్రేమ తెలిసిపోతే, ఎప్పుడు బయటపడిపోతే, నేను శరత్చంద్ర గారి కూతుర్నని తెలిసిపోతే అప్పుడు నా పరిస్థితి ఏంటి? గగన్ గారు అప్పుడు కూడా నన్ను ఇలాగే ఇష్టపడతారా, లేకపోతే ఆయన కూతుర్నని నన్ను దూరం పెట్టేస్తారా అని చెప్పేసి ఎలాగైనా ఒక మాట అడుగుతానని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా గగన్ వెళ్ళి కూర్చోగానే భూమి అన్నీ తీసుకొచ్చి వడ్డిస్తూ పక్కన కూర్చుని ముసిముసి నవ్వులు నవ్వుతూ తన వంకే చూస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు, వడ్డించు అని చెప్పేసి అంటాడు గగన్. ఇంకా వడ్డిస్తూ ఉంటుంది. తింటూ, గగన్ గారు, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, చెప్తారా అని చెప్పి అంటుంది. ఒక మాట ఏం కర్మ, 100 మాటలు అడుగు, చెప్తాను, అంటే మాట మార్చకూడదు, కరెక్ట్గా చెప్పాలి అని చెప్పి అనగానే, నిజంగా మీరు నన్ను ప్రేమిస్తున్నారా అని చెప్పి అడుగుతుంది. ఎందుకు వచ్చింది నీకు ఆ డౌటు? అంటే ఎప్పుడైనా ప్రేమ చాలా చావుకు తెగిస్తుంది అంటారు కదా, ఎంతటి వాళ్ళని ఎదిరించైనా ప్రేమ జయిస్తుంది అంటారు కదా. అవును అవును, అది నాకు కూడా తెలుసు. మరి మీరు ప్రేమించే అమ్మాయి గతం మీకు తెలియదు కదా, తన గతంలో ఏం జరిగిందో తెలిస్తే తన గతాన్ని ప్రేమిస్తారా,
లేకపోతే మీ గుండెల్లో నిజమైన ప్రేమని ప్రేమిస్తారా? అదేంటి భూమి అలా అడిగావు? నువ్వెవరో తెలియనప్పుడే, నీ తల్లిదండ్రి తెలియనప్పుడే నేను ఇష్టపడుతున్నాను. నీ తల్లిదండ్రితో నాకేం సంబంధం? నీ గతం కోసం నాకేం సంబంధం అని చెప్పి అంటాడు. అదే గగన్ గారు, నా గతం గురించి తెలిస్తే అప్పుడు మీ రియాక్షన్ ఇలాగే ఉంటుందా? ఇలాగే ఉంటుంది. నీ గతం గురించి ఏమైనా ఎలా ఉన్నా నేను మాత్రం నా ప్రేమని వదులుకోను అని చెప్పేసి అంటాడు. కరెక్ట్. నిజంగా ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి ఎప్పటికైనా ఇదే మాట మీద ఉంటారా? ఎందుకు ఉండను? ఎప్పటికైనా ఇదే మాట మీద ఉంటాను అనగానే భూమికి నమ్మకం కలుగుతుంది. ఎప్పుడైనా నా తండ్రి పేరు తెలిస్తే గగన్ గారు నన్ను వదిలిపెట్టి వెళ్ళరు. కానీ ఇంకొంచెం టైం తీసుకోవాలి. ఇంకా కొంచెం టైం తీసుకొని అప్పుడు గగన్ గారికి నా మనసులో మాట చెప్పాలి అనుకుంటుంది. ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.